నమస్తే అండి, నా పేరు డాక్టర్ సింధూర. నేను మాజీ మంత్రి నారాయణ గారి కుమార్తెను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తం వేల కొద్దీ అలాగే లక్షల కొద్దీ ఆడవాళ్ళు నల్ల డ్రెస్ వేసుకొని వీధి వీధి తిరుగుతూ ఈ 5 ఏళ్ళు వైఎస్ఆర్సీపీ పాలనలో ఎట్లయితే బేసిక్ కమ్యూనిటీస్ యొక్క ఖర్చులు బాగా పెరిగిపోయి వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో అందరికీ తెలియజేయాలనేసి ఈరోజు వీధి వీధి తిరుగుతూ వాళ్ళు ఇలా నల్ల దుస్తుల్లో నిరసన వ్యక్తం చేయడం అన్నది జరుగుతోంది. మీ అందరికీ తెలుసు, ఈ 5 ఏళ్లలో ఒక బస్సు ఖర్చుల నుంచి, ఎలక్ట్రిసిటీ ఖర్చుల నుంచి, అలాగే పప్పులు ఉప్పుల నుంచి, గ్యాస్ సిలిండర్ల నుంచి, అలా ప్రతి ఒక్క బేసిక్ కమ్యూనిటీస్ యొక్క ఖర్చులు బాగా పెరిగిపోయినాయి. ఆ పెరిగిపోవడం వల్ల ఆడవాళ్ళు స్పెసిఫిక్గా ఆడవాళ్ళు ఎంతో సఫర్ అవుతున్నారు. బికాజ్ ఇల్లు ఖర్చులు అన్నది వాళ్ళే చూసుకుంటారు కాబట్టి. కానీ ఇలా బేసిక్ కమ్యూనిటీస్ యొక్క ఖర్చులు పెంచడంతో వాళ్ళు ఇంట్లో పిల్లల భవిష్యత్తు కానీ, వాళ్ళ భవిష్యత్తు కానీ, అలాగే పెద్దవాళ్ళ భవిష్యత్తు కానీ ఎంతో ఎఫెక్ట్ అవుతుంది. దానికి నిదర్శనగా ఈరోజు నల్ల డ్రెస్సులు వేసుకొని ఇలా వీధి వీధి తిరుగుతూ వాళ్ళ నిరసన తెలియజేయడం జరుగుతోంది. దానితో భాగంగా ఇలా ఒక 1000 మందికి పైగా ఆడవాళ్ళతో కలిసి ఈరోజు నేను నెల్లూరులో జరుగుతున్న ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతోంది. ఇప్పటికైనా ఈ గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్న తప్పు వాళ్ళకి తెలుస్తుందని నేను కోరుకుంటున్నాను. అట్లాగే 2 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ తప్పులన్నిటికీ జవాబిస్తూ ప్రజలందరూ మెజారిటీతో టీడీపీని మళ్ళీ ఎన్నుకుంటారు. బాబు గారు సీఎంగా వచ్చి అలాగే నారాయణ గారు లాంటి మంచి వాళ్ళని తన టీంలోకి తీసుకొని ఇలాంటి తప్పులన్నీ సరిదిద్దుతూ మనుషులకు కావాల్సిన బేసిక్ కమ్యూనిటీస్, అది ఇల్లు కావచ్చు, పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు, ఇలాంటివన్నీ సరిదిద్దుతారని నా కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.